శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు పూర్తిగా మీకు వివరించబడుతోంది. సంఖ్యాశాస్త్రం అంటే ఈరోజు 26వ తారీఖు 26 అంటే 8వ సంఖ్య వస్తుంది. ఈరోజు శని భగవానుడి యొక్క రోజు. ఈరోజు భూమాదేవికి ఎంత ఓపిక ఉంటుందో అలాగా అంత ఓపికగా ఉండాలి. ఏ కార్యక్రమాలు కానీ ఎదుటి వ్యక్తులు కానీ మనల్ని ఇబ్బందులు కలిగించినా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు సూర్య ఉదయమే గురువారం, కానీ న్యూమరాలజీ ప్రకారం 26వ సంఖ్య. ఈరోజు 26వ సంఖ్యలో జన్మించిన ప్రతి బిడ్డకి చాలా బలమైన వాళ్ళు, శక్తివంతులు, శ్రమతో కూడిన పనులు చేయగలుగుతారు. చాలా ఉన్నతంగా జీవితంలో ఎదుగుదల అనేది కనబడుతుంది. వీళ్ళకి మొత్తం కూడితే వచ్చిన సంఖ్య 25వ సంఖ్య, అంటే 7వ సంఖ్య. 7 అంటేనే మోక్షకారకుడు కేతువు సంఖ్య. అందువల్ల న్యాయ ధర్మంతో ఈరోజు అందరితో మెలగాలి, సామాజిక సేవల్లో పాల్గొనాలి. ఇంట్లో కానీ కుటుంబ సభ్యులతో కానీ చాలా చాకచక్యంగా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ 26వ నంబర్ అనేది ఆరోగ్య స్థితిని ఇబ్బందులు కలిగిస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. మనసులో గందరగోళం అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువగా సంగీతం కానీ సినిమా విశ్రాంతి తీసుకోవడం కానీ సినిమాలు చూడడం కానీ అలవాటుగా ఈరోజు ఒక ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు. అలాగే చిన్ననాటి స్నేహితులతో కానీ విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరితో ఏదో ఒక వాదోపవాదం ద్వారా కొంచెం మనస్పర్ధలు ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు దేవాలయానికి వెళ్ళాలి అంటే మీరు విఘ్నేశ్వర దేవాలయానికి వెళ్ళొచ్చు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావచ్చు. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్ర గోచార ఫలితం మీకు సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు డార్క్ కలర్స్ లైట్ బ్లాక్, నేవీ అండ్ బ్లూ కలర్స్ ని వాడచ్చు. అలాగే ఈవేళ మీకు ప్రణాళిక, బడ్జెట్ మరియు లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తారు. విదేశీయాలకు సంబంధించిన విషయాలు స్పష్టమైన అభివృద్ధి ఉంటుంది. శత్రువులపై ఎత్తులు వేయడం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి తమ వద్ద పేరుకుపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడం కష్టరీతంగా అవ్వచ్చు. డబ్బు లోటుకు ఉండొచ్చు. కొత్త సభ్యులు చేరడం లేదా తాత్కాలిక నియమాలు వల్ల పనులు సాఫీగా జరగకపోవచ్చు. ఆశించిన అభివృద్ధి మొదట కనిపించకపోవచ్చు. ప్రణాళిక మరియు ఆలోచనలు ఊహించిన వైపుల నుండి అభ్యంతరాలు రావచ్చు. ఆలస్యాలు ఆందోళన కలిగిస్తాయి. మీ అదృష్టం మరియు మీ మనసు నిలకడగా ఉండవు. ఊహల్లో అంచనాలకు అందిన అస్థిరమైన రోజు అవుతుంది. ఈ రోజు అనేక విషయాల్లో ప్రశాంతంగా ఉండాలి. 4వ సంఖ్య ఈ వేళట పనులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. తెలుపు రంగు ఈ వేళ మీకు అంత అనుకూలించకపోవచ్చును. సంఖ్యాశాస్త్ర రీతిగా ఈరోజు 8వ సంఖ్య, అలాగే సంపూర్ణంగా కేతు సంఖ్య ఉండడం వల్ల అందరితో ప్రశాంతంగా ఉండండి. పెద్దల సహకారం తీసుకోండి. ఈరోజు ఒక శనిదేవుడి యొక్క అనుగ్రహంతో కష్టించి పని చేయాలి. డబ్బులు రావలసిన చోట కష్టపడి తెప్పించుకోవాలి. ఉన్న డబ్బులతో సర్దుకొని పోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా సంపూర్ణ ఫలితాలు.